Hi guys, welcome to the movie review of Gami, director by విద్యార్థి కాగిత అండ్ యాక్టర్స్ బై విశ్వక్షేణ్ గారు అండ్ చాందిని చౌదరి గారు. మూవీలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అంతూ ఉంటాయి. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీలో మెయిన్ హైలైట్ అంటే విజువల్స్, స్టోరీ అండ్ బీజిఎం అండి. ఈ మూడు తప్పించి సినిమా అయితే నాకు నచ్చలేదు. జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. ఆ వన్ టైం వాచబుల్ కూడా నేను ఆ స్టోరీ కొత్తగా ఉండడం వల్లే అనుకుంటున్నాను. చాలా కొత్త స్టోరీ అండి, కానీ చూపించే విధానం అయితే అస్సలు బాగాలేదు. చాలా డల్ గా చూపించారు. ట్రైలర్ లో చూపించిన విధంగా స్టోరీ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటదండి. ఆ ముగ్గురిని చూపించే విధానంలో లీనియర్ గా క్లైమాక్స్ వరకు అంతే లీనియర్ గా మూడు స్టోరీల్ని తీసుకెళ్తా ఉంటాడు. మధ్యలో ఆ లైన్ టు ఈ లైన్ స్విచ్ అయ్యే పాయింట్స్ కూడా అది అన్నెసెసరీగా అనిపించింది. అండ్ అసలు అవసరం లేదు ఆ స్విచ్ అని అనిపించింది. నార్మల్ గా చూపించినా బాగుండు అనిపించేసింది. ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే విశ్వక్సేన్ యాక్టింగ్ బాగానే చేశారండి. చాందిని చౌదరి గారు కూడా యాక్టింగ్ బాగానే చేశారు. కానీ హీరోయిన్ క్యారెక్టర్ అసలు సినిమాకి అవసరమే లేదనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉందండి. కాకపోతే కొన్ని చోట్ల అది ఎడిటింగ్ మిస్టేక్ మరి అలానే తీసారో తెలియదులే, కానీ కొన్ని చోట్ల అయితే ఆ సీన్ ఘోరంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషిని బ్లర్ చేస్తారండి కొన్నిసార్లు. అది ఎందుకో తెలియదు, అక్కడ బ్లర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లాంటి కొన్ని సీన్స్ ఉన్నాయండి. ఇంకా ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే ట్రైలర్ లో చూపించిన విధంగా ఆ లైన్ అటాక్ అలాంటి మంచు ప్రాంతంలో ఆ లైన్ అక్కడ ఎందుకు ఉంది అనేది మూవీ చూసే ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుందండి. కథ అయితే చాలా కొత్తగా ఉంటుందండి, కానీ దాన్ని చూపించే విధానంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. 6 సంవత్సరాలు తీశారు అంటే చాలా పెద్దగానే ప్లాన్ చేశారని మూవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళామండి. కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఏ మాత్రం రీచ్ అవ్వలేదు. స్టోరీ ముగ్గు చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఆ ముగ్గురు స్టోరీస్ ని లీనియర్ గా తీసుకెళ్లి చివరిలో 1-2 ట్విస్టులు పెడతాడండి. అందులో ఒక ట్విస్ట్ బాగానే ఉంటుంది. ఇంకో ట్విస్ట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఏదో 6 సంవత్సరాల నుంచి మూవీ తీస్తున్నామే, ఇంకా ఎండ్ చేయాలి అనేసి ఏదో ఒక కాన్సెప్ట్ అక్కడ పెట్టినట్టు ఉంటది. అది కూడా అసలు లాజిక్ లేకుండా ఉంటది. సినిమా అందరూ చూసింటే అది నేను రివీల్ చేసింటే మీకే అర్థమై ఉండేది. కానీ స్పాయిలర్ వల్ల నేను అది చెప్పలేకపోతున్నాను. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్ గా. అండ్ ఇంకా కొన్ని లాజిక్స్ కూడా ఉండవండి. ఏదో బోయపాటి సినిమాల్లాగా లాజిక్ లేకుండా తీసినట్టే ఉంటది. కథ అయితే చాలా కొత్తగా ఉంటుందండి. చూపించే విధానం అయితే చాలా వరస్ట్ గా ఉంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అంతూ ఉంటాయి.